అందరికీ నమస్కారం. రాజూస్ కిచెన్కి స్వాగతం. ఈరోజు మీకు టీ టైం స్నాక్ ఒకటి తయారు చేసి చూపిస్తాను. అదేంటంటే ఎగ్ పకోడా. చాలా సులువు, ఆరోగ్యం కూడా, తినడానికి కూడా బాగుంటుంది. మరి ఇంగ్రీడియంట్స్కి వెళ్దాం. వీటికి కావాల్సిన సామాగ్రి ఎగ్స్ 6 ఎగ్స్ తీసుకున్నాను. ఇవి ఉడకబెట్టి తొక్క తీసాను. అలాగే కొత్తిమీర, ఉప్పు, గరం మసాలా, కారం, శనగపిండి, జీలకర్ర, ధనియా పొడి, కార్న్ పౌడర్, ఉల్లిపాయ ముక్కలు. తయారు చేసేద్దామా? ముందుగా ఇంక గుడ్లు కోసుకుందాం. ఇందులో మనకి గల్లసనే ఉపయోగపడుతుంది. తెల్లసం తీసేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కోసుకోవాలి. ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కోసుకొని లోపల ఉన్న సన్నని బయట పెట్టేస్తాం. ఇప్పుడు ఇందులో ఒక్కొక్కటిగా కలుపుకుందాం. ముందుగా శనగపిండి 4 చెంచాలు కలుపుతాం. కార్న్ ఫ్లోర్ వేస్తున్నాను. 2 చెంచాలు వేసుకుందాం. ధనియాల పొడి, గరం మసాలా, జీలకర్ర, కారం. ఇందులో ఇంకా కావాలంటే పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకోవచ్చు, కానీ నేను వేయటం లేదు. కొంచెం ఉప్పు వేసుకుందాం. ఉల్లిపాయ ముక్కలు, తర్వాత కొత్తిమీర. వీటిని బాగా కలుపుకోవాలి. వేసినవన్నీ కూడా ఒక్కటిగా వేసి బాగా కలిపి, ఇంక ఇట్లా నీళ్ళేం వేయక్కర్లేదు. గట్టిగా పిసిగితే ముద్ద అయిపోతుంది. చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. చిన్న చిన్నగా ఉండలు చేసి అవి నూనెలో వేపితే తయారైపోతుంది. ఉండలు చిన్న చిన్న ఉండలు చేసుకుందాం. ఈ విధంగా ఉండలుగా చుట్టుకొని వీటిని నూనెలో వేసుకోవడమే. పాన్ పెట్టుకున్నాం. గ్యాస్ వెలిగిస్తున్నాం. పాన్ వేడెక్కిన తర్వాత ఇందులో నూనె పోసుకుందాం. నూనె బాగా వేడెక్కింది. ఒక్కొక్కటిగా వేసుకుందాం.
చూసారు కదా, ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేపుకోవాలి. వేపుకొని తీసేసుకుందాం. వేసుకొని మిగతాయి కూడా వేసేసుకుందాం. ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేపుకొని వేడిగా తీసుకొని సర్వ్ చేయండి. చూశారు కదా, నేను తయారు చేసిన ఎగ్ పకోడా చాలా టేస్ట్గా ఉంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. అలా ఉట్టినైనా తినవచ్చు, లేదంటే టమాటా సాస్ వేసుకున్నా తినండి. మీరు కూడా ట్రై చేయండి. ముఖ్యంగా నాకు ఈ ఫీడ్బ్యాక్ నాకు ఇవ్వండి. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరొక మంచి రెసిపీతో మేము ముందు ఉంటాను. ఇంతవరకు సెలవు.